ఆల్ వెల్కమ్ బ్యాక్ టు Z10 మీడియా. ఈ రోజు హైదరాబాద్లో ఉన్న అర్బన్ లాండ్రీ హబ్లోకి అయితే వచ్చేసామండి. వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అండ్ డీటెయిల్స్ అన్ని బ్రీఫ్గా తెలిసేసుకుందాం. ఓకే అండి, ప్రజెంట్ అయితే శారీ రోలింగ్ మిషన్ దగ్గర అయితే ఉన్నాం. పక్కన సార్ ఉన్నారు. సార్ అడిగి మిషన్ గురించి అండ్ డీటెయిల్స్ అండ్ బ్రీఫ్గా తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, మాకు మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు విన్సెంట్ సెల్వరాజ్, అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ ప్రాపరేటర్ మాట్లాడుతున్నాను. సో నా వ్యూవర్స్కి చాలా మందికి వీడియోస్ నచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కంప్లీట్గా శారీ రోలింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందని ఇంకొకసారి మీకు వాకౌట్ చేస్తానండి. సో బేసిక్గా శారీ రోలింగ్ మిషన్ అని చెప్తాము. సో నా స్పెషలైజేషన్ ఏంది శారీ రోలింగ్ మిషన్లో మళ్ళీ మీకు ఒకసారి వాకౌట్ చేస్తానండి. బేసిక్గా మనము శారీ రోలింగ్ మిషన్ పైన ఏమేమి చేయొచ్చు. శారీ రోలింగ్ మిషన్ పైన మనము శారీ ఐరనింగ్ లేదా మీ లాంగ్వేజ్లో రోలింగ్ అండ్ అట్ ద సేమ్ టైం స్టార్చ్ ఐరనింగ్ లేదా శారీ పాలిషింగ్, ఈ 3-in-1 కాన్సెప్ట్ మిషనరీ అండి. సో బేసిక్గా మిషనరీ ఏదైతే చూపిస్తున్నాను ఇక్కడ, ఈ డ్రమ్ ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. సో సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతానండి. ఒక 18 inches మనం సర్క్యులర్గా తీసుకున్నామంటే 400 డయామీటర్ అని చెప్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 24 inches సర్క్యులర్గా తీసుకున్నామంటే 600 డయామీటర్ అని చెప్తాము. సో బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే మేడం, శారీ ఎంతసేపు డ్రమ్ పైన ఉన్నదో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్, మనం వేసేది తడి బట్ట అండి. ఇక్కడ తడి బట్ట దీనికి ఈ డ్రమ్కి రోలర్కి రష్ రాకుండా దీనిపైన 0.5 మీ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే స్టీల్ ప్లేటింగ్ అంటాము, లేదా టెక్నికాలిటీలా మాట్లాడాలంటే క్రోమింగ్ అని చెప్తాము. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు డ్రమ్ గురించి చెప్పినాను, దాని తర్వాత మీకు క్రోమింగ్ గురించి చెప్పినాను. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మెషిన్లో సెన్సర్ కనెక్టెడ్ ఉన్నదండి. యూ కెన్ సీ ఇక్కడ సెన్సర్ కనెక్టెడ్ ఉన్నది. ఈ సెన్సర్లో ఇక్కడ మీకు రైట్ నౌ రూమ్ టెంపరేచర్ డిస్ప్లే అవుతుంది మేడం. సో ఇక్కడ 31 degree ఉన్నది. 31 degree ఇస్ నాట్ ద మిషన్ టెంపరేచర్. 31 degree ఇక్కడ ఏదైతే ఉన్నదో అది రూమ్ టెంపరేచర్ ఉన్నదండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ శారీస్ మాట్లాడుతున్నాండి. సో ఏమేమి వస్తుంది టైప్స్ ఆఫ్ శారీస్లో? మీకు బేసిక్గా ఒక సిల్క్ వస్తుంది, దాని తర్వాత పాలిస్టర్ వస్తుంది, పాలిస్టర్ మిక్స్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత క్రేప్ శారీలు అంటాం, ఆ క్రేప్ శారీలు వస్తుంది, గద్వాల్ శారీలు వస్తుంది, బనారస్ శారీస్ వస్తుంది, కాటన్ శారీస్ వస్తుంది. అండ్ ఇంకోటి అంటే మేము వర్క్ శారీస్ కూడా ఉంటాయి. వర్క్ శారీస్ కూడా రోలింగ్ చేయాలి. ఫెంటాస్టిక్ మేడం. సో వర్క్ ఉన్న శారీలు అంటే బేసిక్గా ఒకటి కాటన్కి లేకుంటే పట్టుకు వర్క్ ఉండాలని ఇది లేదండి మీకు. సో ఏదైనా సిల్క్ కానివ్వండి, పాలిస్టర్ కానివ్వండి, లేదా క్రేప్ శారీస్ కానివ్వండి, గద్వాల్ శారీస్ కానివ్వండి, పట్టు సీరియస్ కానివ్వండి, కాటన్ శారీస్, దీనిపైన వర్క్ ఉంటే కూడా ఎలాంటిది డ్యామేజెస్ లేకుండా మన మిషన్లో రోలింగ్, ఐరనింగ్ ఆర్ఎల్స్ పాలిషింగ్ లేదా మనం గన్ చేసి ఐరనింగ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ శారీస్ ఏదైతే మాట్లాడినానో ఇక్కడ మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవచ్చు అండి, టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సో ఒక పాలిస్టర్ కానివ్వండి, సిల్క్ కానివ్వండి, లేదా క్రేప్ శారీకి ఒక 65 degree టెంపరేచర్ ఉంటే సరిపోతుంది మేడం ఇక్కడ. సో ఇక్కడ ఒక 65 degree మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఇక్కడ 65 degree సెట్ చేసుకున్నాక ఎక్విప్మెంట్ ఎప్పుడైతే ఆ సెట్ పాయింట్ పెట్టినరో అక్కడ వచ్చి మీరు గ్యాస్ ఆన్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తుంది. మీరు మాన్యువల్గా ప్రతిసారి వెళ్ళేసి సిలిండర్ని ఆన్ ఆఫ్ చేసేది అవసరం ఉండదండి. మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు రైట్ నౌ మనము సిలిండర్ ఆన్ చేస్తున్నామండి. రెగ్యులేటర్ పైకి చేస్తే మనము గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదండి నా మిషన్లో. ఇందాక ఏదైతే చూపించినానో మీకు సిలిండర్ ఆన్ చేస్తే గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదండి. ఈ కంపోనెంట్ని సాల్నట్ వాల్ అంటామండి. అట్లాంటి గ్యాస్ 110% సేఫ్టీ ఉంటుందండి. సరే, ఎప్పటిదాకా మీరు స్విచ్ చేయరు, గ్యాస్ అని ఒకటి మన మిషన్లో పాస్ కాదు. మీరు ఏదో సిలిండర్ ఆన్ చేసినాక ఫైర్ స్టిక్ కానివ్వండి, లైటర్ కానివ్వండి, దీంతో వెలిగించేది అవసరం ఉండదండి. ఒక సింపుల్ స్విచ్ చేయండి, దాని తర్వాత మీ బర్నర్ లోపల ఎలా ఆన్ అవుతుంది ఇది చూపిస్తానండి. సో అక్కడ రెగ్యులేటర్ ఆన్ చేసేసి ఏదైతే సాల్నట్ వాల్ అని చూపిస్తున్నానో అది గ్యాస్ సేఫ్టీ ఉంటుంది. ఎప్పటిదాకా మనం ఈ స్విచ్ వేయమో మీ బర్నర్ అనే ఒకటి లోపల ఆన్ కాదు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము చూసిండ్రో రెగ్యులేటర్ ఆన్ చేసుకొని సరేనా ఈ స్విచ్ మీరు నొక్కిండ్రు అంటే దీని లోపల లైట్ అని ఒకటి ఇండికేట్ అవుతుంది మీకు అండి. లైట్ ఇండికేట్ అయినప్పుడు మీకు లోపల బర్నింగ్ అని ఒకటి
మీకు వెలుగుతుంది సరేనా. సో ఇప్పుడు వన్ సైడ్ హీటింగ్ అవుతుంది మేడం సరేనా. సో మొత్తం మనకి ఈ డ్రమ్ మొత్తం మనకి వేడి కావాలా. సో ఏం చేయాలంటే మీరు ఒక ఫార్వర్డ్ లేకుంటే రివర్స్ చేసేసుకొని ఈ డ్రమ్ని రొటేట్ చేయండి. డ్రమ్ రొటేట్ చేసిందంటే మొత్తం డ్రమ్ ఈవెన్గా మీకు హీటింగ్ అవుతుంది మేడం మీకు. సో నా ఎప్పుడైతే మీరు సెట్ పాయింట్ అని చెప్పినానో ఈ 65 డిగ్రీ వచ్చినాక గ్యాస్ ఆటోమేటిక్ ఆన్ అండ్ గ్యాస్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మేడం ఇది రైట్. ఎప్పుడైతే మీకు ఒక 60-65 డిగ్రీ టెంపరేచర్ వస్తుందో యూ కెన్ పుట్ మన సిల్క్ కానివ్వండి, పాలిస్టర్ కానివ్వండి, లేదా క్రేప్ సారీస్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ మేడం ఆన్ ద ఎక్విప్మెంట్ మిషనరీ పైన వర్క్ చేయొచ్చు. అండ్ మన మిషన్లో సబ్జెక్ట్ అవైలబిలిటీ క్రాంప్టన్ లేకుంటే హేవెల్స్ మోటార్ వాడతాను. అట్లాంటి ఇన్ కేస్ ఇవాళ మీకు ఒక 2 hours వర్క్ ఉన్నది, లేదా ఒక 6 hours వర్క్ వచ్చింది, 8 hours కంటిన్యూగా మన మిషన్ మీరు ఒక 16 గంటలు రన్ చేయొచ్చండి. అండ్ మిషనరీ సైజ్కి వచ్చినానంటే ఇది 8 feet ఉంటుంది, ఇది 4 feet ఉంటుందండి. అట్లాంటి ఒక 10x10 రూమ్ ఉన్నది అనుకోండి అనుకూలంగా ఉంటుంది. దానికన్నా కొంచెం పెద్దగా ఉన్నది అనుకోండి సో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు మీరు. ఈ మిషన్లో పర్ డే ఎన్ని సారీస్ రోలింగ్ చేయొచ్చు సార్? డన్. ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సో మిషనరీ ఎక్విప్మెంట్ పైన పర్ అవర్ ప్రొడక్షన్ వచ్చి 45 సారీస్ చేయొచ్చు అండి. అట్లాంటి సింపుల్ క్యాల్కులేషన్ చేసినానంటే 1.5 minute ఒక శారీ మనకి బయటికి వచ్చేస్తుంది మేడం. ఇట్ డిపెండ్స్ అగైన్ అపాన్ మీరు ఎలా చేస్తున్నారు, ఎంత మెల్లగా పంపిస్తున్నారు, శారీ అవుట్పుట్ అని అంత నీట్ వస్తుంది మేడం. సో గంటకి మనం 45 సారీస్ కూడా చేయొచ్చు, 60 సారీస్ కూడా చేయొచ్చు, లేదా 30 సారీస్ కూడా మనము చేసుకోవచ్చు అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్స్ హౌ దే ఆపరేట్ ద మిషన్ మేడం. ఇది 24 hours వర్క్ చేసుకోవచ్చా? మళ్ళీ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ ఇందాక అదే చెప్పినాను కదా మేడం. ఈ మిషన్లో మనము క్రాంప్టన్ లేకుంటే హేవెల్స్ మోటార్ ఇస్తున్నాను. అట్లాంటి ఎఫిషియన్సీ అనే ఒకటి పెరుగుతుంది. సో 8 hours 3 షిఫ్ట్ పెడితే కూడా మీకు 24 hours అయిపోతుంది మీరు. సో నాన్ స్టాప్ మీరు మిషన్ 24 hours కూడా రన్ చేయొచ్చు మేడం, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే పవర్ తో రన్ అవుతుంది కాబట్టి పవర్ సేవింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? గ్రేట్. సో బేసిక్గా చూడండి మేడం, ఇందాక మీకు ఆటోమేషన్ అని మాట్లాడినాం సరేనా. సో గ్యాస్ ఎప్పుడైతే మీకు ఒక 65 డిగ్రీకి మీకు కట్అవుట్ అవుతుందో అక్కడనే మీకు గ్యాస్ సేవింగ్స్ అని ఒకటి వస్తుంది. అండ్ 1 HP మోటార్ ఇస్తున్నాను దీంట్లో. సో కంప్లీట్ గంట తిరిగింది అనుకోండి 1 యూనిట్ కాలుతుంది మేడం. సో క్యాల్కులేషన్ చేసుకుంటే మీరు 5 hours నడిపిస్తుండ్రా 5 units ఇంటూ మీ కమర్షియల్ రేట్ ఏమున్నదో అది మీరు యాడ్ చేసుకోవచ్చు మేడం. 8 hours నడిపిస్తుండ్రా 1 into 8 అండ్ మీ కమర్షియల్ రేట్ మీరు చేసుకోవచ్చు మేడం. మీ దగ్గర ఈ మిషన్స్ కాకుండా ఇంకేమేమి మిషన్స్ ఉన్నాయి? కంప్లీట్ లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. అట్లా అంటే హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేదా లాండ్రీ మ్యాట్స్ కానివ్వండి. దీంట్లో మనము వాషింగ్ మిషన్, స్పిన్నర్, డ్రయర్ అని చెప్తామండి. సో ఇది సెట్ ఆఫ్ 3 machines అండ్ అట్ ద సేమ్ టైం వాక్యూమర్ అండ్ టేబుల్ ఐరనింగ్ గురించి అండ్ శారీ రోలింగ్ మిషన్. సో కంప్లీట్ ఎక్విప్మెంట్ అయిపోతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం టర్న్ కీ ప్రాజెక్ట్ కూడా చేస్తామండి. అట్లా అంటే మీకు మీ సైట్లో కానివ్వండి, షెడ్ వర్క్ కానివ్వండి, గ్రౌండ్ వర్క్ కానివ్వండి చేసేసి మిషన్ కంప్లీట్గా అప్ చేయమంటే కూడా చేస్తామండి. సో ఈవెన్ ఐ ఓవర్టేక్ టర్న్ కీ ప్రాజెక్ట్స్ ఆల్సో మేడం. ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుండి ఏ రేంజ్ వరకు ఉన్నాయి? ప్రైసెస్ ఎనీథింగ్ మేడం ఫర్ యువర్ కన్వీనియన్స్ కింద స్క్రోల్ అయిన నంబర్ పైన ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే ఒకసారి నేను ఫామ్గా బిలీవ్ చేస్తాను, ఒకసారి రండి, విజిట్ చేయండి, ఆఫీస్ విజిట్ చేయండి, ఎక్విప్మెంట్ నేరుగా చూడండి. దాని తర్వాత వీ కెన్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద ప్రైసింగ్ మేడం. మీకు ఆల్వేస్ డిఫరెన్స్ కనిపించేస్తుంది ప్రైసింగ్స్లో మీకు. ఆల్ ఓవర్ ఇండియా సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా అవైలబుల్? ఆల్మోస్ట్ ఎస్ మేడం, ఆల్మోస్ట్ మిషన్స్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇచ్చినానండి. సో బేసిక్గా అన్ని త్రూ అవుట్ ఇండియా మన మిషన్స్ రన్ అవుతుంది మేడం. సో సర్వీస్ అని ఒకటి మాట్లాడుతున్నారా? సర్వీస్ అంటే చూడండి, ఏ ఎక్విప్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా 1 year ఆన్ సైట్ వారంటీ ఉంటానండి. సో బేసిక్గా ఏదైనా పోతుందంటే మేడం చిన్న స్విచ్లు పోతాయి పవర్ ఫ్లక్చుయేషన్స్లో, ఈ స్విచ్లు ఉంటుంది సరేనా. ఈ స్విచ్లు పోయినప్పుడు లోకల్ అందుబాటులో ఉంటుందండి. ఒక లోకల్ మీ ఎలక్ట్రీషియన్ ఉన్నాడా సైట్ అప్ చేయొచ్చు, 1 hour నేను సైట్ అప్ చేయొచ్చు. లేదు వాళ్ళకి అర్థమైతే లేదు ఆ పరిస్థితిలో డెఫినెట్గా నేను సైట్లో ఉంటానండి అండ్ సర్వీస్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళగలుగుతాను మేడం. సో సర్వీస్ ఇష్యూస్ మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. సో మెషిన్ ఒకసారి తీసుకున్నాక ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అని కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తాను మేడం నేను. మనకి వీడియో కాల్ ఒకవేళ లాంగ్ లోన్ వీడియో కాల్ కూడా ఒకసారి చూస్తామంటే వాట్సాప్ ఫెసిలిటీ కానీ అలా ఏమైనా? ఎగ్జాక్ట్లీ మేడం. చూడండి ఈ డేస్లో చాలా మంది ఏం ప్రిఫర్ చేస్తున్నారు, టెక్నాలజీ పెరిగింది. సో దాని గురించి వీడియో కాల్ అంటున్నారు. సో మోస్ట్లీ ఒక 90% కస్టమర్స్ నాకు వీడియో కాల్లో అడుగుతారండి. సో ఐ షో ద మిషన్ హౌ ఇట్స్ రన్నింగ్, ఎలా వర్క్ అవుతుంది ప్రాక్టికల్గా చూపిస్తాను. దాని తర్వాత స్టిల్ ఐ ఆస్క్ దెమ్ టు విజిట్ ద ప్లేస్ అండ్ దెన్ డిసైడ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండి. ఆన్లైన్ కన్నా మనం డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూస్తే మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఒక ఫీల్ చేయొచ్చు మీరు, మిషన్ ఒక ఫీల్ చేయొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దాని తర్వాత మిషన్
కొనాలని మీ కాల్ ఉంటుంది మేడం. అక్కడ ఎందాక క్వశ్చన్స్ ఉండే మేడంకి, వర్క్ శారీస్ కానివ్వండి, లేదా మిర్రర్ శారీస్ కానివ్వండి, బాల్ వర్క్ శారీస్ కానివ్వండి, ఏదైనా శారీ మన మిషన్ పైన వేస్తే డ్యామేజెస్ అని ఒకటి ఉన్నది. ప్లీజ్ కమ్ హియర్ సార్. ఇక్కడ ఈ శారీ పైన చూస్తుండ్రు మీరు, ఈ కుచ్చులు కానివ్వండి, లేదా ఈ ప్లాస్టిక్ ఉన్నది, ఈ శారీ పైన మొత్తం ప్లాస్టిక్స్ ఉన్నది, సరేనా? ఈ శారీ చూడండి మేడం, దీంట్లో కంప్లీట్ మిర్రర్ వర్క్ ఉన్నది, ప్లాస్టిక్ ఉన్నది, బాల్ వర్క్ ఉన్నది. ఈ శారీస్ కూడా మనము మిషన్ పైన వేస్తే ఎలాంటిది డ్యామేజెస్ ఉండదండి. సో మాకు ట్రై చేసి చూపిస్తారు. షూర్ మేడం, సరేనా? ఇదే శారీ నేను ఒక దాదాగా అందరికీ డెమో ఇస్తున్నాను, సరేనా? ఈ శారీ ఒకసారి ఏమనుకుంటారంటే, ఒకసారి వేస్తే మీకు డ్యామేజెస్ కాదు, మీకు ఒక 5-6 సారీ, ఒక 10 సారీ వేస్తే డ్యామేజెస్ అవుతుందా లేదా అని మనము క్లారిటీగా చూడవచ్చు. సో ఇదే శారీ మళ్ళీ ఒకసారి మీకు మిషన్ పైన వేసి చూపిస్తానండి ఎలా వర్క్ అవుతుందని. మిషన్స్లో వేరియంట్స్ డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఓకే మేడం, శారీ ఒకసారి వేయక ముందు మళ్ళీ ఒకసారి మీకు మిషన్లో ఏమేమి మోడల్స్ ఇస్తున్నాను ఇది మళ్ళీ ఒకసారి వర్క్ చేస్తానండి. సో ఇందాక స్టార్టింగ్లో అన్నాను 400 డయా డ్రమ్ సైజ్, ఇంకొక 600 డయా డ్రమ్ సైజ్, సరేనా? 2 వేరియంట్స్ ఇస్తున్నాను మేడం. అట్ ద సేమ్ టైం ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్ అండి. అట్లా అంటే వేడి చేసేదానికి మనకి డ్రమ్ వేడి చేసేదానికి గ్యాస్ కావాలా, అండ్ మెకానిజం గురించి మనకి పవర్ కావాలా? లేదు, మన కాడ పవర్ ఉన్నది, ఒక 3 ఫేజ్ పవర్ ఉన్నది. అంటే సార్ అక్కడ చూస్తున్నారా మీరు, అలాంటిది హీటర్లో నేను పంప్ చేశానండి మెషిన్లో. అండ్ ఇందాక మీకు స్పెషలైజేషన్స్లో ఇంకొక స్పెషలైజేషన్ చెప్తున్నానండి. అట్లంటే ఏదైతే మీరు ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అన్నాను, అండ్ అట్ ద సేమ్ టైం విత్ స్ప్రే మోడల్ మేడం. అట్లంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మన మిషన్లో 2 నాజల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అట్లంటే ఒకటి 3.5 నాజల్, ఇంకొకటి 0.5 నాజల్. 0.5 నాజల్లో మనము ఐరనింగ్ లేకుంటే రోలింగ్. అట్లంటే మీరు దీని లోపల వాటర్ కానివ్వండి, లేదా మీరు ఏదైతే పాలిషింగ్ కెమికల్ అంటున్నారో గమ్ కానీ, ఒక 3-4 వేరియంట్స్ ఉంటుంది మేడం పాలిషింగ్ ఎలా చేయాలని. సో ఆ కెమికల్ దీంట్లో మీరు క్యాన్లో పంప్ చేసుకొని ఎప్పుడైతే మీరు మిషన్ని రోల్ చేసుకుంటూ పంపిస్తారు, దాన్ని రోలింగ్ లేకుంటే ఐరనింగ్ అంటాము. అండ్ స్టార్చ్ ఎప్పుడు చిక్కగా ఉంటుంది మేడం, అది తొందరగా మనకి హార్డ్ అయిపోతుంది సరే యూస్ అయిన తర్వాత. సో దాని గురించి మీకు 3.5 నాజల్ ఇస్తానండి. సో మన మిషన్లో మీకు 0.5 నాజల్ ఒకటి ఇస్తున్నాను, అండ్ 3.5 నాజల్ ఇస్తున్నాను, 2 విడివిడిగా పంప్ ఇస్తున్నాను, అండ్ 2 విడివిడిగా క్యాన్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, రైట్? దీంట్లో కూడా 2 విడివిడిగా పైప్ ఉన్నది. సో దిస్ ఇస్ కనెక్టెడ్ డిఫరెంట్లీ. 2 పంపులు ఇస్తున్నాను, 2 క్యాన్లు ఇస్తున్నాను. సో ఒక దాంట్లో మీరు వాటర్ కానివ్వండి, పాలిషింగ్ కెమికల్ కానివ్వండి లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ ట్యాంక్లో మనము స్టార్చ్ ఐరన్ చేయొచ్చు. అండ్ సింపుల్గా అండి, ఎప్పుడైతే మీరు స్విచ్ చేస్తారో మీరు, సరేనా, ఇది అక్కడ ఇక్కడ మీకు టు అండ్ ఫ్రో మూవ్మెంట్ అయితేనే ఉంటుంది మేడం. అట్లంటే వాటర్ కానివ్వండి, లేదా గంజి కానివ్వండి, ఆటోమేషన్లో మీకు సారీ ఐరనింగ్ కానివ్వండి, రోలింగ్ కానివ్వండి, పాలిషింగ్ కానివ్వండి, లేదా గంజేసి ఐరనింగ్ కానివ్వండి మనము చేయొచ్చు అండి. మనము నా వీడియోస్లో మీరు చూసి ఉంటే ఇదే సారీ మీకు నేను కంప్లీట్గా డెమో ఎందుకు చూపిస్తున్నానంటే ఒక రీజన్ ఉంటుంది మేడం. సో బేసిక్గా మనం వన్ టైం మనం ఇలాంటిది కుంజులు మనం మిషన్ పైన తీస్తున్నామా, డ్యామేజెస్ అవుతుందా లేదా, ఇది ఒక క్లారిటీ కావాలా. ఒక్కసారి తీసి మనం డ్యామేజ్ అయితే లేదని చెప్పలేము. ఇదే శారీని నేను సరేనా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసినాను, అట్లంటే దీనిపైన ఎలాంటిది డ్యామేజెస్ లేదు. సో మళ్ళీ ఇంకొకసారి ఇదే శారీ మీకు మిషన్ పైన వేసి చూపిస్తాను మేడం ఏ విధంగా వెళ్తుందో. అండ్ ఏదైనా డ్యామేజెస్ ఉన్నదంటే యూ కెన్ జస్ట్ లెట్ మీ నో మేడం. ఇక్కడ డన్. శారీ వేయకముందండి శారీని ముందు సర్దుకోవాలా. అట్లా అంటే ఈ విధంగా శారీని మీరు ఏమంటారండి, కుంచె అంటారు కదా, ఇట్లా కుంచె పట్టుకోవాలండి, సరేనా? సో చాలామంది ఇది కూడా అడుగుతూనే ఉంటారు, సార్ మనం శారీ స్ట్రైట్ వేయాలన్నా లేకుంటే ఉల్టా వేసుకోవచ్చా, రివర్స్ వేసుకోవచ్చా? శారీ స్ట్రైట్ వేసుకోండి మేడం, ఎలాంటిది ప్రాబ్లం లేదు. ఈ విధంగా మీరు శారీ కింద వేసేసి ఈ ఏదైతే పైప్ చూస్తున్నారో, సరేనా, దిస్ ఇస్ ఫర్ క్రియేటింగ్ ఎ టెన్షన్ ఇన్ ద శారీ. శారీ ఎంత స్టిఫ్గా ఉంటుందో, ఎంత నీట్గా వెళ్తుందో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది మేడం. సో ఈ పైప్ నుంచి మీరు తీసేసుకొని మిషన్ ఇప్పుడు చూస్తున్నారు రివర్స్ పొజిషన్లో ఉన్నది, ఏం లేదండి, ఇది ఫార్వర్డ్ పొజిషన్ తీసేసుకొని చిన్నగా రోలర్, ఇది మీ బండి ఎక్సిలేటర్ లెక్క అండి, సరేనా? మీరు ఎంత ఎక్సిలేటర్ ఇస్తారో, ఎంత బండి ఫాస్ట్ మూమెంట్ అవుతుందో సేమ్ థింగ్ ఇది మేము డ్రైవ్ అంటామండి. సో మీరు ఎంత ఫాస్ట్ కావాలన్నా లేకుంటే స్లో కావాలన్నా దీనిపైన మీరు ఆటో అడ్జస్ట్ మీరు చేసుకోవచ్చండి. సారీ ఈ విధంగా మీరు పెట్టేసుకొని ఏం లేదండి, బెల్ట్ పైన పెట్టిండ్రంటే బెల్ట్ అదే లాక్కొని వెళ్తుంది శారీని. సో ఆ బేసిస్లో మీరు స్ప్రే ఆన్ చేసుకొని ఈ విధంగా పంపించండి. మీరు ఎంత ఇక్కడ స్టిఫ్నెస్ ఇస్తారో, ఎంత టెన్షన్ ఇస్తారో, ఎంత శారీని సర్దుకుంటారో శారీ అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి మీకు. సపోజ్ ఇప్పుడు చూపిస్తున్నాను, ఈ శారీ ఇక్కడ నలుగుకొని వెళ్తుంది, ఏం లేదండి, మొత్తం శారీ పంపించేది అవసరం లేదు. ఎక్కడైతే పోర్షన్ నలిగిందో ఆ పోర్షన్ని సర్ది చేసుకోండి. సర్ది చేసుకొని ఇంకొక శారీ మీరు శారీని ఫార్వర్డ్ పొజిషన్లో పెట్టేసుకోండి. ఇదండి ఇక్కడ నలిగింది చూస్తున్నారు కదా. సో శారీ సర్దుకోండి, ఒకసారి శారీ సర్దుకొని నీట్గా ఈ విధంగా మేడం, ఈ విధంగా శారీని రోలర్ లోపల పంపించండి, మిషన్ లోపల పంపించండి.
ప్లీజ్ ఈ విధంగా శారీ మీరు ముంగటేస్తే బ్యాక్ కలెక్ట్ అవుతుంది. అట్లంటే ఇది ఫ్రంట్ ఫీడ్ బ్యాక్ రిటర్న్ అంటామండి. సో ఏదైనా డ్యామేజెస్ ఏదైనా ఉన్నదా చెక్ చేసుకోండి మేడం శారీ పైన. ఈ శారీని ఆల్రెడీ మనం చాలా సార్లు చేస్తున్నాము. ఎన్నిసార్లు చేసినా కూడా శారీ రోలింగ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి. ముడతలు పడతాయేమో. ఇక్కడ ట్యాగర్ చూసినట్లయితే ఇవి కూడా ఏమైనా బ్రేక్ అవుతాయి అనే డౌట్ కూడా మీకు అవసరం లేదు. ఈ మిషన్ స్పెషాలిటీ అయితే ఇదేనండి. మనం ఎన్నిసార్లు శారీ రోలింగ్ చేసినా ఒక్కొక్కటి అయితే శారీ 3-4 టైమ్స్ రోలింగ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ముడతలు పడుతుంది అనే డౌట్ ఉంటుంది. ఈ మిషన్లో అయితే మనం ఎన్నిసార్లు చేసినా యాజ్ ఇట్ సేమ్ కొత్త శారీ లానే ఉంటుంది. మీకు మళ్ళీ ఒకసారి నేను మిషన్ స్పెషలైజేషన్ ఏమని చెప్తానండి. సో బేసిక్గా మీతో మాట్లాడినాను డ్రమ్ సైజ్ అట్లాంటి ఒకటి 400 ఇంకొకటి 600. శారీ ఎంతసేపు ట్రావెల్ చేస్తుందో రోలర్ పైన అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. అట్లాంటి బేసిక్గా నేను ఇచ్చేది 600 డ్రమ్ సైజ్. అండ్ మీతో నేను గ్యాస్ సేఫ్టీ గురించి మాట్లాడినాను. అట్లాంటి మన మిషన్లో మనము సాల్నెట్ వాల్ అని ఒకటి ఇస్తున్నాను. అండ్ ఈ మోడల్ ఏదైతే చూస్తున్నారో ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ అండి. అట్లాంటి మీరు ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్తప్పుడు నేను మీరు ఎప్పుడైతే టెంపరేచర్ సెట్ చేసుకున్నారో 60 డిగ్రీ 65 డిగ్రీ 80 డిగ్రీ ఆ టెంపరేచర్ వచ్చినాక గ్యాస్ అనేది ఒకటి ఆటోమేటిక్గా ఆగుతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తుంది. మాన్యువల్గా మీరు చేసేది ఏం అవసరం ఉండదు. దాని తర్వాత మిషన్లో నేను 2 నాజల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, 2 పంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, 2 క్యాన్స్ ఇస్తున్నాను విడివిడిగా. అట్లాంటి రోలింగ్ మీరు ఒక పాలిషింగ్ కెమికల్ లోడ్ చేసుకో దాంట్లో, ఇంకొక దాంట్లో మీరు స్టార్చ్ కానివ్వండి అది లోడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ థర్డ్ మోస్ట్ స్పెషలైజేషన్ థింగ్ నా మిషన్ ఇచ్చేది కమండి. ఇది ఏదైతే మీరు ఎయిర్ సిలిండర్ అని చూస్తున్నారో సరేనా, ఎనీ కన్వేర్ బెల్ట్ రైట్ లేకుంటే లెఫ్ట్ దిక్కు సాగుతుందండి. సో ఈ ఫిట్టింగ్ మీరు ఒక కంప్రెసర్కి కనెక్ట్ చేసుకోవాలా. కంప్రెసర్ కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే లివర్ నొక్కుతాడో ఈ బోర్ అని ఒకటి పైకి లేస్తుందండి. సో మీ బెల్ట్ ఆటో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది మేడం. సో ఫుల్లీ ఆటోమేటిక్ విత్ స్ప్రే మోడల్ అండ్ న్యూమాటిక్ మోడల్ నేను ఇస్తున్నాను మేడం. నేను సార్ ఇది మిషనరీ వచ్చేసి మీరు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, అసలు అసెంబ్లీలో ఎలా ఉంటుంది? సో బేసిక్గా చూడండి మేడం, చాలా మంది క్లయింట్స్ ఇంటి లోపల అడుగుతారు. అట్లాంటి ఒక డోర్ సైజ్ మనది ఒక 3.5 లేకుంటే 3 ఫీట్ ఉంటుంది. సో ఈ మిషనరీ కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసి మీ సైట్లో సరేనా అక్కడ వచ్చి మళ్ళీ అసెంబ్లింగ్ చేస్తామండి. సో అట్లీస్ట్ నాకు ఒక 1.5 డే పడుతుంది మేడం అక్కడ అసెంబ్లింగ్ చేసానికి. సో కంప్లీట్ ఇన్ హౌస్ అసెంబ్లింగ్ నేను చేస్తానండి మిషనరీ గురించి. నాదే ఉంటుందండి. సార్ ఇదే కాకుండా మీ దగ్గర ఇంకా వేరే ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి కదా, దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డన్. ఇంతకుముందు చెప్పినానండి కంప్లీట్ లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. సో ప్లీజ్ కమ్ చూపిస్తాను. ఇప్పటివరకు అయితే మనం శారీ రోలింగ్ మిషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం సార్. అవే కాకుండా మన దగ్గర లాండ్రీ మిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఉంటాయి కదా, వాటి గురించి కూడా ఒకసారి మా వ్యూవర్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ మేడం. చూడండి కంప్లీట్ ఒక లాండ్రీ సెటప్ చేయాలంటే మనకి ఒక వాషింగ్ మిషన్ అంటాము, ఒక స్పిన్నర్ అంటాము, ఒక డ్రైయర్ అంటాము. సో ఒక కంప్లీట్ లాండ్రీ మనము ఓపెన్ చేయాలంటే మనకు కావాల్సింది ఒక వాషింగ్ మిషన్, ఒక స్పిన్నర్ అండ్ ఒక డ్రైయర్. దాన్ని బట్టి మనకి ఒక వాక్యూమ్ ఐరన్ టేబుల్ అని చెప్తామండి. సో దీంట్లో మనము టాప్ లోడ్ అని చెప్తప్పుడు హారిజాంటల్ వాషింగ్ మిషన్ టెక్నికాలిటీలా అండ్ ఫ్రంట్ లోడ్ని మనము వర్టికల్ వాషింగ్ మిషన్ అని చెప్తామండి. దీంట్లో రేటెడ్ కెపాసిటీస్ మీకు 15 kgs, 30 kgs, 60 kgs అండ్ 100 kgs దాకా వెళ్తుంది. దాని తర్వాత వాషింగ్ అయిన తర్వాత ఈ సెకండ్ సెట్ ఆఫ్ మిషన్ వేసుకుంటాము. అట్లంటే దాన్ని స్పిన్నర్ అంటామండి. ఇది మీ బట్టల నుంచి ఒక 80 to 85% నీళ్ళు మొత్తం పిండేస్తుందండి. దీంట్లో మనకి రేటెడ్ కెపాసిటీస్ 15 kgs, 30 kgs అండ్ 50 kgs దాకా వెళ్తాము. దాని తర్వాత బయట ఆరేయకుండా మనము కంప్లీట్ 100% దీన్ని డ్రైయర్ అంటామండి. అట్లంటే దీంట్లో మనకి రేటెడ్ కెపాసిటీస్ 15 kgs, 30 kgs, 60 kgs అండ్ 120 kgs వెళ్తుంది. దాన్ని బట్టి ఒక వాక్యూమ్ ఐరన్ టేబుల్ అని చెప్తాము, 4x3 టేబుల్ అండ్ ఒక బాయిలర్ అండ్ ఒక స్టీమ్ ఐరన్ బాక్స్ ఇస్తాను. సో కంప్లీట్ యూనిట్ అయిపోతుంది అప్పుడు మీది. వాషింగ్ కానివ్వండి, స్పిన్నింగ్ కానివ్వండి, దాని తర్వాత డ్రైయింగ్ అండ్ ఐరనింగ్ అండ్ శారీ రోలింగ్ మెషిన్. సో ఎవరికైనా మీకు టర్న్ కీ ప్రాజెక్ట్ చేయాలంటే కింద అయినా స్క్రోల్ అయిన నంబర్ పైన మీరు కాల్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయగలుగుతానండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు మన మిషనరీస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్నాయి. ఆల్రెడీ సగం మిషన్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఇవే కాకుండా ఓకే లోపల చూసినట్లయితే మనకు వేరే ఎక్విప్మెంట్స్ మిషనరీస్ కూడా ఉన్నాయి. శారీ రోలింగే కాకుండా వీళ్ళ దగ్గర మనకి లాండ్రీ, డ్రైయర్, స్పిన్నర్ ఆల్ కైండ్ ఆఫ్ మిషనరీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయండి. మనకి హాస్పిటల్ పర్పస్ కావాలన్నా, హాస్టల్ పర్పస్ కావాలన్నా, బిజినెస్ పర్పస్ మనకి ఇంట్లో ఉండి ఉమెన్స్ కూడా సెకండరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. మీకు కూడా ఈ మిషనరీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ నెంబర్ నేను డీటెయిల్స్గా మెన్షన్ చేస్తాను. వీళ్ళ అడ్రస్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం కాబట్టి స్క్రీన్ పైన కూడా సార్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. మీకు మిషనరీ కావాలన్నా, మిషనరీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బ్రీఫ్గా కావాలనుకున్నా కూడా సార్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఒకసారి వెల్కమ్ బ్యాక్ టు అర్బన్ లాండ్రీ హబ్. ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి.
ఏదైనా డౌట్లు మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ పైన నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఐ కెన్ గైడ్ యూ ఫర్దర్ రిగార్డ్స్ టు యువర్ ప్రాజెక్ట్ అండి, లాండ్రీ ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేశారు కదా. మీరు కూడా సెకండరీ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఆల్రెడీ బిజినెస్ ఉండి ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, సెకండరీ ఏదైనా ఆప్షన్ పార్ట్ టైం జాబ్ టైప్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ బిజినెస్ వచ్చేసి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసేయచ్చండి. వీళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ నేను బ్రీఫ్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా సార్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నియర్ బై ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లొకాలిటీలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు కావాల్సిన మిషనరీని డెలివరీ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా మనకి కూడా షిప్పింగ్ ఉంటుంది అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. వీళ్ళు కంప్లీట్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. మీకు దీనికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా సార్ నెంబర్కి ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఇదండి ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.